రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఆయన నిన్న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నివాసంలో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన అక్రమార్జనకు సంబంధించిన ఆధారాలు సేకరించిన అనంతరం ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావును ఆయన నివాసంలోని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్టు చేశామని ఏసీబీ జేడీ సుధీంద్రబాబు చెప్పారు. ఇక సోదాల్లో 17 ఆస్తులు గుర్తించామని, ఘట్కేసర్లో 5 ప్లాట్స్, షామీర్పేటలో విల్లా గుర్తించామని చెప్పారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు చెందిన 2 లాకర్లు గుర్తించామని పేర్కొన్నారు. 38 లక్షల రూపాయలు నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ జేడీ వివరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ప్రణయ్, ప్రధానంగా వరుసగా అధికారులకు సంబంధించి అక్రమ ధనార్జన సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు, బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఉమామహేశ్వరకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో ఎన్ని గంటలకి ప్రవేశపెట్టబోతున్నారు కోర్టు ముందు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నేడు సిసిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావును సిబిఐ అధికారులు కోర్టులోకి ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు మించినటువంటి ఆస్తుల కేసులో తెలంగాణ సిసిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరు సిబిఐ అధికారులు ఏదైతే ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో నిన్న ఉమామహేశ్వర్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో కూడా ఏకకాలంలో 8 ప్రదేశాల్లో పూర్తిగా ఆయనపై ఏదైతే ఏసీబీ దాడులు జరిగింది. దీన్ని కంప్లీట్ గా కూడా నిన్న 8 ప్రదేశాల్లో దాడులు జరిగిన నేపథ్యంలో కూడా ఉమామహేశ్వరకు సంబంధించిన నివాసాలు, అదేవిధంగా ఆయన బంధువులకు సంబంధించిన నివాసాలలో కూడా పూర్తిగా ఏసీబీ రైట్ జరిగినటువంటి ఏసీబీ దాడులు అయితే జరిగిన సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్రమ ఆస్తులు దాదాపుగా కూడా ఆయన పదవిని వినియోగించుకొని పూర్తిగా అనేక ఆస్తులను కేటాయించడానికి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన ఆరోపణల నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 8 ప్రదేశాల్లో ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా పూర్తిగా ఒకేసారి ఏకకాలంలో దాడులు నిర్వహించిన నేపథ్యంలో దాదాపు పెద్ద మొత్తంలో కూడా ఆయన దగ్గర నుంచి వసూలు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తే ఆయన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలకు ఒకసారి వెళ్తే దాదాపు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లోనే 8 చోట్ల నిర్వహించిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే ఉమామహేశ్వరకు సంబంధించి ఏసీబీగా పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆదాయం ఇచ్చినటువంటి కేసులో దాదాపు 17 ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఘట్కేసర్లో 5 అపార్ట్మెంట్స్ తో పాటుగా షామీర్పేటలో ఒక విల్లాతో పాటుగా అదేవిధంగా ఉమామహేశ్వరకు సంబంధించినటువంటి 2 లాకర్లతో పాటుగా 38 లక్షల నగదు, అదేవిధంగా 60 తులాల బంగారాన్ని సీజ్ చేస్తూ టోటల్ గా మొత్తం 3 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా పదవిని వినియోగించుకొని ఆస్తులు సంపాదించడం గతంలో 2 దఫాలుగా కూడా ఆయన సస్పెండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి జవహర్ నగర్ ఏసీబీగా ఉన్నటువంటి నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. అంతేకాకుండా మహేశ్వరంలో మనం చూసుకుంటే డబల్ మర్డర్ కేసులో కూడా ఆయన సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయనను పదవి కాలంతో పాటుగా ఆయన సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో కూడా రీసెంట్ గా ఒక కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఆయన సస్పెన్షన్ ఇప్పుడు ప్రజెంట్ కీలకమైనటువంటి ఒక కేసును కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ నుండి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆరోపణలపై పూర్తిగా కూడా నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు రెడీనెంట్ గా పట్టుకునేందుకు ఏకకాలంలో ఆయన ఫ్రెండ్స్ అదేవిధంగా బంధువులు ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడంతో ఇవన్నీ కూడా దొరికిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ అంటే దీని ఆస్తుల విలువ ఇంకా ఏదైతే ఏసీబీకి సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నాయో లేకపోతే కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మరింతగా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే దాదాపుగా దొరికినటువంటి మొత్తం ఆస్తులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించి దాదాపుగా మార్కెట్ విలువ బయట మార్కెట్లో 40 కోట్ల రూపాయలు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి విచారణ ఎలా సాగే అవకాశం కనిపిస్తుంది? కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో ఎలాంటి విషయాలు చెప్పే అవకాశం ఉంది?
మొదటగా కూడా ఈ రోజు ఆయనను గాంధీ హాస్పిటల్లో చికిత్స నిర్వహించిన అనంతరం కూడా నేరుగా కూడా ఫోటో ప్రొడ్యూస్ చేసిన అనంతరం మళ్ళీ ఆయనను ఎంక్వైరీకి అడిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాదాపు యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు కూడా పెట్టాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల విలువ కూడా పెద్ద ఎత్తున ఉంది. అంటే కమర్షియల్ ఏరియాస్ లోనే పెద్ద ఎత్తున కూడా అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఆయనకు సంబంధించి దాదాపు 60 తులాల బంగారం కావచ్చు, 30 లక్షల నగదులు కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి ఎంక్వైరీని చేసేందుకు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కోర్టులో హాజరుపరిచేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. తర్వాత ఈయన కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా సేకరించేందుకు పూర్తి స్థాయి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో గతంలో 2 సార్లు కూడా ఇటువంటి అంశాలపైన ఆయన సస్పెండ్ గురైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. గతంలో 2 దఫాలుగా కూడా అంతకుముందు జవహర్ నగర్ ఏసీపీగా ఉన్నప్పుడు అదే విధంగా సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మనం చూసుకుంటే మహేశ్వరంలో డబల్ మర్డర్ కేసులో కూడా ఆయన సస్పెండ్ అయిన విషయం మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి కీలక కేసుల దగ్గర నుంచి పూర్తిగా కేసును తప్పుదోవ పట్టించే విధంగా కూడా పెద్ద మొత్తంలో వసూలు చేసి ఆస్తులు కూడా పెడుతున్నాడు అన్నటువంటి నిపుణులతోనే అధికారులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయబోతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఆయనను రిమాండ్ కు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతా ఉన్నాయి. శేఖర్ రైట్, ఒకవేళ దానికి సంబంధించిన ఆస్తులకి సరైన పత్రాలు చూపించకపోతే విచారణలో గనక తేలితే గనక ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఒకవేళ వారికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు చూపించకపోతే ఖచ్చితంగా కూడా జైలుకు తరలించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉమామహేశ్వరికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ ఏదైతే డాక్యుమెంట్స్ లేనటువంటి ఆస్తుల విలువ దాదాపు ఇప్పుడు 3 కోట్ల వరకు చూపించిన నేపథ్యంలో కూడా ఆయన ఎంక్వైరీ చేస్తే మరిన్ని వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా 2 లాకర్స్లలో ఎంత మొత్తంలో ఉంది అన్నటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 2 లాకర్లలో దాదాపుగా కూడా ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి అవకాశాలు అనేది కూడా ఏదైతే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఏసీబీ అధికారులు ఒక ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఈ ఎంక్వైరీలో భాగంగా పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల సేకరణలో భాగంగా వీటన్నిటికి సంబంధించినటువంటి విలువతో పాటుగా కంప్లీట్ డాక్యుమెంట్స్ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి నివాసంతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి ఇంకా మిగతా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. దర్యాప్తు అయితే ముమ్మరం చేసి గతంతో చేసినటువంటి ఏదైతే 2 సార్లు కూడా సస్పెండ్ కు సంబంధించిన గురైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.